హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ జగదీష్ రెడ్డి, క్యాట్రాక్ట్, కార్నియా అండ్ లేసిక్ సర్జన్ అట్ ప్రెస్టీన్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనము లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము క్యాట్రాక్ట్ సర్జరీ చాలా రకాలు ఉంటుందనేసి. దాంట్లో కామన్గా మనము ఫేకో ఎమల్సిఫికేషన్ టెక్నిక్ అండ్ లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తామన్నమాట. చాలా సంవత్సరాల నుంచి క్యాట్రాక్ట్ సర్జరీ ఒక సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి టెక్నాలజీ చాలా మార్పుకు గురైందనమాట. దాంట్లో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసి లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ. లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ వల్ల మనం ఏమి ఆశిస్తామంటే సేఫ్టీ. మనం ఇంతకుముందు చేసేదానికంటే సర్జరీ ఇంకా సేఫ్గా ఉందా లేదా చూస్తాం. రెండోది ప్రెసిషన్, అంటే ఎంత కరెక్ట్గా చేస్తుంది అనేసి. మూడోది ప్రెడిక్టబిలిటీ, అంటే ప్రతిసారి అలాగే అవుతుందా లేదా సర్జరీ అనేది. మనం ఎంత ఎక్స్పీరియన్స్ సర్జన్ అయినా కూడా ఎన్నిసార్లు సర్జరీ చేసినా మనకు ఎర్రర్స్ అయ్యే రిస్క్స్ ఉంటాయన్నమాట. సో లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్రతిసారి లేజర్ అలాగే డెలివరీ చేస్తుంది. సో దీనివల్ల సేఫ్టీ ఆఫ్ ద సర్జరీ పెరుగుతుంది, ఎందుకంటే లేజర్ యొక్క ప్రెసిషన్ అండ్ ప్రెడిక్టబిలిటీ చాలా హై ఉంటాయి కాబట్టి. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కొన్ని స్టెప్స్ మనం క్యాట్రాక్ట్ సర్జరీలో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. క్యాట్రాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఐ లోపలికి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఐ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఇన్సిషన్ చేస్తాం. మీ నల్లగుడ్డులో ఒక సైడ్లో మనము ఒక బ్లేడ్ తీసుకొని ఎంట్రీ పాయింట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇంతకుముందు మనం కెరటోమ్తో చేసేవాళ్ళం, ఇప్పుడు లేజర్తో చేస్తాం. సో లేజర్తో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్సిషన్ని అది 3 స్టెప్లో చేయాలి. మాన్యువల్గా చేసినప్పుడు అది అవ్వకపోవచ్చు, కానీ లేజర్తో చేసినప్పుడు ప్రతిసారి అది 3 స్టెప్ ఇన్సిషనే అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, మనకి సర్జరీ అయిన తర్వాత ఆ ఇన్సిషను ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవాలి. ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ సీలింగ్ ఇన్సిషన్. దానికి స్టిచెస్ వేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఐలో సర్జరీ తర్వాత ఫ్లూయిడ్ లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ జరగదు, ఎందుకంటే ఇన్సిషన్ సీల్ అయిపోద్ది కాబట్టి. దీనివల్ల రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్, ఇది ఏమవుతుందంటే వెన్ఎవర్ మనం ఎప్పుడైనా కార్నియాలో కట్ చేస్తే బ్లేడ్తో కొంచెం పవర్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని అస్టిగ్మాటిజం అంటారు. అది బ్లేడ్తో చేసిన సర్జరీ అప్పుడు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, వేరాజ్ లేజర్తో ఆ రిస్క్ చాలా చాలా తగ్గిపోతుంది అన్నమాట. అందుకనేసి ఇన్సిషన్స్ మనము లేజర్తో చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది అండ్ పవర్ ఇండ్యూస్ అయ్యే రిస్క్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ స్టెప్ చూస్తే క్యాప్సులాటమీ అంటాం. క్యాప్సులాటమీ అంటే క్యాట్రాక్ట్ ఒక బ్యాగ్లో ఉంది అనుకున్నాం కదా, ఆ బ్యాగ్కి ఓపెనింగ్ చేయడం. లెన్స్, మనం పెట్టే లెన్స్ రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈ క్యాప్సులాటమీని కూడా రౌండ్గా చేయాలి. ఇట్ హ్యాస్ టు బీ రౌండ్, ఇట్ హ్యాస్ టు బీ ఆఫ్ అది పర్టికులర్ సైజులో ఉండాలి, రౌండ్గా ఉండాలి అండ్ సెంటర్లో ఉండాలి. ఈ 3 ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. సో లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్తో మనకి రౌండ్గా వచ్చే ఛాన్సెస్, సెంటర్గా వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే లేజర్ మెజర్ చేసిన మీ ఐని మెజర్ చేసిన తర్వాత డెలివరీ చేస్తుంది కాబట్టి అది 2 సెకండ్స్లో ఫినిష్ చేసేస్తుంది ఆ ప్రొసీజర్ని. సో సర్జన్ ఒక మానిటరింగ్ చేస్తూనే ఆ లేజర్ డెలివరీ జరుగుతుంది కాబట్టి సెంటరేషను అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. సో క్యాట్రాక్ట్ తీయడం కూడా సులువు అవుతుంది మీ క్యాప్సులాటమీ ఓపెనింగ్ అడిక్వేట్ సైజులో ఉంటే. ఒకవేళ చిన్న క్యాప్సులాటమీ చేస్తే క్యాట్రాక్ట్ తీయడం ఇబ్బంది అవుతుంది. దానివల్ల క్యాట్రాక్ట్ మొత్తం తీయలేకపోవచ్చు. క్యాట్రాక్ట్ లోపల ఉంది కాబట్టి ఆ క్యాప్సూల్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి రిస్క్స్ జరగకుండా ఉండాలి అంటే కరెక్ట్ సైజ్ రావాలి. అది లేజర్తో ప్రతిసారి జరుగుతుంది అన్నమాట. సో సేఫ్టీ ఆఫ్ ది సర్జరీ బికాస్ ఆఫ్ దిస్ స్టెప్ డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ క్యాప్సులాటమీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం క్యాట్రాక్ట్ని 9 mm ఉంటుంది కదా, దాన్ని పీసెస్ చేయాలి. ఇది లేజర్ వచ్చేసి క్యాట్రాక్ట్ ఒక డెన్సిటీని బట్టి, మనం అంటే కొందరికి ముదిరిపోయిన క్యాట్రాక్ట్ ఉంటుంది, కొందరికి కొంచెమే క్యాట్రాక్ట్ ఉంటుంది. అందరికీ ఒకే రకమైన లేజర్ డెలివరీ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ని బట్టి లేజర్ ఎనర్జీ మార్చచ్చు మనం.
ఎక్కువ క్యాటరాక్ట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ లేజర్ ఎనర్జీ పెడతాం, తక్కువ క్యాటరాక్ట్ ఉంటే తక్కువ ఎనర్జీ పెడతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమైజ్ చేసేసి మనకు క్యాటరాక్ట్ని ఎన్ని పీసెస్ కావాలంటే, ఎన్ని క్యూబ్స్ కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఈజీగా రిమూవ్ చేయొచ్చు. లేజర్ వల్ల క్యూబ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి ఎనర్జీ ఏదైతే వాడతామో రిమూవల్కి చాలా తగ్గిపోతుంది ఐలో. రెండోది మనకి ఫ్లూయిడ్ ఒక టర్బులెన్స్, ఐలో ఫ్లూయిడ్ వాడతాము, ఆ మూవ్మెంట్ కూడా చాలా తగ్గిపోతుంది ఐ లోపల. థర్డ్ది ఐలో ఉన్న భాగాలు మిగతా భాగాలకి డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. దీన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అది అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే రికవరీ వచ్చేసి చాలా బెటర్గా అనిపిస్తుంది నెక్స్ట్ డే. సో వీ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ క్విక్కర్ విజువల్ రికవరీ. కాబట్టి మనం ఇలాంటి టెక్నాలజీ వాడడం వల్ల మనము సేఫ్టీ, ప్రెసిషన్ అండ్ ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద అవుట్కమ్స్ అన్నీ పేషెంట్స్కి ఇవ్వచ్చు. సో మనము ప్రెస్టీన్ ఐ హాస్పిటల్స్లో లేజర్ ఫెసిలిటీతో మనం చాలామందికి క్యాటరాక్ట్ సర్జరీ చేస్తూ ఉంటాం. దీనివల్ల రికవరీ క్విక్గా ఉంటుంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన విజువల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ.